ఫర్ పప్పర పప్ప పప్పర్ పప్పరపా పప్పర పప్ప. ఆన్సర్. ఎక్స్ అంటే ఎక్స్ట్రీమ్ ఫీలింగ్, ప్రతిరోజు ఎక్స్ప్రెస్ రాజా చూడడం. ఎక్స్ట్రీమ్ ఫీలింగ్సా? నుంచో సార్ నుంచో. ఏంటవి? రోజు ఎక్స్ప్రెస్ రాజా చూడడం. రోజు ఎక్స్ప్రెస్ రాజా చూడడం. అబ్బా నా రాజా, రోజు ఎక్స్ప్రెస్ రాజా చూడడం ఎక్స్ట్రీమ్ ఫీలింగ్సా? పి ఫర్ పప్పర పప్పరపా. ఓకే ఆన్సర్. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ ని కన్నార్పకుండా చూడడం. మధ్య మధ్యలో ఆర్పుతూ ఉండమ్మా, నెప్పెట్టిద్ది. నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటాను. చూడండి. ఆర్ ఫర్ పప్పర పప్ప. పడపడరా కొట్టుకుంటోంది. ఆన్సర్. ఆర్ ఫర్ రియల్ ఫీలింగ్. రియల్ ఫీలింగ్సా? ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ వేసే పంచులు వినడం. పప్పర పప్ప కరెక్టే నీకు అది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ఫర్ పప్పర పప్పా. ఈ పాట ఎందుకు ఈ బెండ్? మళ్ళీ పప్పర పప్పా. ఓకే ఆన్సర్. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ సైగలకు కనెక్ట్ అవ్వడం. నేనేం సైకిల్ చేస్తున్నా? ఆ సైగలకి కనెక్ట్ ఆ సైకిల్గా. ఎస్ ఫర్ పప్పర పప్పా. స్మూత్ ఫీలింగ్. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ షోకి ప్రదీప్ వేసే కూల్ ఎడిటింగ్ లా కట్ చేసుకుంటారు. కూల్ చీటీలు తెచ్చుకున్నా పాపా. స్మూత్ ఫీలింగ్. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ స్మైల్ కి సిగ్గుతో సమంతాల స్మైల్ కలపడం. లెట్స్ డు కుమ్ముడు. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ పప్పర పప్పరపా. నీ పఫ్ లాగా వెళ్ళిపోయింది అది. కొంచెం గట్టిగా. పప్పర పప్పరపా. కోపంగా. పప్పర పప్పరపా. మళ్ళీ చెప్పమో సరే. పప్పర పప్పరపా. పా. చిల్లీ ఫీలింగ్. ఏ వై? ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ తో కెమిస్ట్రీ. సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు కూడా అమ్మా. ఓకే థ్యాంక్ యూ. సో మీరు బాగా ఆలోచిస్తున్నారు, నాకు అర్థమవుతోంది అది. నేను వెరీ గుడ్. సో మీకోసం ఇంకో భయంకరమైన జోక్ సిద్ధం చేశా. అందరూ కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలి. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు కాదు నాన్న, జోక్ అయిపోయాక. ఓ ప్రాక్టీస్ చేస్తున్నారా? సుబ్బారావు ఒక రోజు కిరాక్ జోక్ ఉంది. మెడికల్ షాప్ కి వెళ్ళాడు. సార్ తలనొప్పిగా ఉంది సార్, మందులు ఇవ్వండి సార్. తలనొప్పిగా ఉంది, మందులు ఇవ్వండి సార్. సో బాగా స్ట్రాంగ్ ఉన్న మందులు కావాలి సార్. ఆగండి రా, జోక్ మర్చిపోతాను నేను. సో షాప్ లో కూర్చున్న అబ్బాయి ఏమో, ఇవ్వరు సార్ ఇంత స్ట్రాంగ్ టాబ్లెట్లు అంటే, డాక్టర్ సర్టిఫికేట్ తెప్పించుకోవాలి అని. సో అక్కడే గొడవ పడుతూ ఉంటాడు. ఈ లోపల ఆ షాప్ ఓనర్, మెడికల్ షాప్ ఓనర్ జాన్ వస్తాడు అనమాట. జాన్ రాగానే ఏమైందంటే, సార్ ఇతను సర్టిఫికేట్ లేకుండా వచ్చాడు, టాబ్లెట్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు సార్ ఏమైంది? డాక్టర్ సర్టిఫికేట్ ఏంటంటే, సార్ నాకు పెళ్లి అయింది సార్, కావాల్సిన మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చాను అని. అప్పుడు జాన్ అన్నాడు, అరే వెంటనే ఆయనకి టాబ్లెట్లు ఇచ్చి అది కూడా ఫ్రీగా ఇచ్చేసి, మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు నీకేం తెలుసురా, తొందరగా ఈ టాబ్లెట్లు ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఇటు పక్క వాళ్ళకి బాగా అర్థమైనాడు, ఇటు పక్క వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు జోకు. అర్థం కాకపోతే నవ్వండి సార్ అందరు ఇలా. అది చాలా అద్భుతమైన షాట్ ఇది. కాస్త షో మొత్తం ఇవే షాట్లు వేస్తూ ఉంటారు మా వాళ్ళు. మీకు ఎలాంటి సందర్భాల్లో తలనొప్పి వస్తూ ఉంటది? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి కాల్ చేసినప్పుడు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయాలో తెలియక తలనొప్పి లేస్తుంది. రెండు సెపరేట్ ఫోన్లా? రే జాతర పీసులు
వాళ్ళిద్దరూ కనుక ఇప్పుడు టీవీ చూస్తుంటే బాగుపడండి రా, బాగుపడండి. పప్పరపా ఫ్రెండ్ పబ్బుకి అని చెప్పి గుడికి తీసుకెళ్తే తలనొప్పి వస్తుంది. ఎక్కడైనా భజనేగా. ఆ భజనలో ఎంజాయ్మెంట్ ఉంటదిగా, ఈ భజనలో ఎంజాయ్మెంట్ ఉండదుగా. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనదే అమృతం. ఎగ్జామ్ లో మనం రాసింది మనం చదివినా లెక్చర్స్ చదివినా ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుంది. మీరు రాస్తారు కూడానా? నాకు ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని, రాసేవాడిని నేను. ఇంపార్టెంట్ గా కోడి గీకేలాగా గీకేస్తాం. మీరు బాగా చదువుతారు మీరు, సూపర్ టాపర్. అరే దూరంగా ఉన్నాను రా అమ్మాయికి. ఇట్ ఈస్ వెరీ కంటేజియస్ డిసీజ్. పప్ప ముసలి నైట్ వేసుకున్నప్పుడు నీ హెయిర్ స్టైల్, నీ కాలర్ మొత్తం, నువ్వు మాట్లాడిన కంటెంట్, వారయ్యో. బాయ్ ఫ్రెండ్ తో కంబైన్ స్టడీస్ చేసేటప్పుడు కరెంట్ పోతే హెడ్ ఎక్ వస్తుంది. పాపం ఎక్కడున్నాడో ఎత్తుక్కోవడంలో టెన్షన్ లో తల్లపోస్తుంది అనుకుంటా. పప్పరపా ఇంగ్లీష్ మూవీలో లిప్ లాక్సింగ్ లేనప్పుడు. దా కిందరా. వెరీ నాటీ రే యువర్ ప్యాంటీ. భలే వచ్చింది, అసలు ఎక్కడ పడితే అక్కడ బొక్కుంది. ఎయిర్ కండిషనా? మనందరి కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. మ్యూజిక్. Disco. Move it. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఈయనెవరో నుంచుని మసాజ్ చేయించిన టైం. నా బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వాడికి నత్త వస్తే నాకు హెడ్ ఎక్ వస్తుంది. ఇదేంది పోలీస్ ఆఫీసర్ లా? బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించడం. ఓకే, వాళ్ళు బిల్లు షేర్ చేసుకుంటారు, దాంట్లో ఏమో తప్పు. బిల్ షేర్ చేసుకుంటారు మళ్ళీ. రేయ్, చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావేంట్రా సేతురాజు? అరే అరే ఏమైంది? ఒక పిచ్చి కుక్క తొడ మొత్తం కొరికింది. పబ్లిక్ టాయిలెట్స్ లో ఉన్నప్పుడు లవర్ ఫోన్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి నీది? ఫోన్ లేపాలా ఆడు పోవాలో తెలియదు. ఆన్సర్. మనం ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు పక్కన అందమైన అమ్మాయి కూర్చొని ఎక్స్పెక్ట్ చేస్తే ముసలమ్మ వచ్చి కూర్చున్నప్పుడు హెడ్ ఎక్ వస్తుంది మాకు. ఎస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ముద్దు అడుగుతుంటే అది సోది వినలేక హెడ్ ఎక్ వస్తుంది. ఆ టైంలో ప్రదీప్ ఉంటే చాలు అనిపిస్తుంది. అవునవును, సోది చెప్పడానికి నేను. సమంత పెళ్లి అని తెలియగానే ప్రదీప్ కి హెడ్ ఎక్ వచ్చింది. నేను సగం నుంచున్నా. ఎస్, చెప్పండి. కర్రగా ఉన్న అమ్మాయి మేకప్ వేసుకున్నప్పుడు. అమ్మాయి మేకప్ వేసుకోపోయినా అందంగా ఉంటారు అబ్బా అమ్మాయిలు. మైక్ పక్కన అబ్బాయికి. అమ్మాయిల అందం గురించి మాట్లాడతావు నువ్వు, ఎంత ధైర్యం?
సో ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు ఈ అబ్బాయికి సన్మానం జరగాలి. ఈ 2 వేళ్లతో నీ కాలు పొట్టు వేలు పట్టుకోనన్నా. లైన్ లో రండమ్మా. వెళ్ళిపో రండి తొందరగా. అయ్యో థ్యాంక్ యూ. ఏ ఆ ఒక్కరి షేట్రా తిట్టిన వాళ్ళని ఏమన్నా అన్నా వాళ్ళని కాలు వేలు పట్టుకో కాలు తొందరగా పాస్ రండి అమ్మా, మిగిలిన వాళ్ళు రండి. ఏమన్నా మసాజ్ మంచిగా చేసి రైట్రా. మళ్ళీ రండి. ఇంకేమైనా అంటాడేమో అని వింటున్నా. ఏమైనా అంటే నాకు చెప్పు పోయా. అమ్మాయిలను చూస్తే తలనొప్పి లేస్తుంది. అమ్మాయిని చూస్తే తల్లం లేస్తా. ఎందుకు నీకు? అందరు నాకే ప్రపోజ్ చేస్తారు కాబట్టి. అదే ఆయనకి అమ్మాయిలు నచ్చినంత మీకేంటి ప్రాబ్లం? ఎందుకు నాన్న? అందరు నాకే ప్రపోజ్ చేస్తారు కాబట్టి. సూపర్.